కాకుండా అంత స్పీడ్ వచ్చి చెప్తాను ఈనాడు నిరసన దీక్ష వద్ద జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జెండా ఆవిష్కరణ పనికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం చేస్తున్న దీక్ష ఇంకా ముమ్మరం చేయడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు ఖచ్చితంగా దీక్షను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం దిగి వచ్చేలా మనం నిరసన కొనసాగిద్దామని ఆశిస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులందరికీ అలాగే ప్రజలకు మేధావులకు ప్రజాప్రతినిధులకు కార్మిక కర్షక లోకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇళ్ల స్థలాల సాధన కోసం గత 13 రోజులుగా నిరసన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ మా సమస్యను ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు, ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ దీక్షా శిబిరం బట్టే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు. మేము ప్రతిసారి ఇటు స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ అటు గణతంత్ర దినోత్సవాన్ని కానీ చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా మంచి జాతీయ జెండాలతో అలంకరించి పూలదండలు మంచి ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవ పండుగని మేము ఈరోజు ఈ దీక్షా శిబిరం వద్ద ఎలాంటి హంగు ఆర్పాటు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఒక రకంగా బాధపడుతూనే తప్పని పరిస్థితుల్లో మేమంతా ఒక దీక్షలో కూర్చున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని మా మిత్రులంతా నిర్ణయించి ఈరోజు ఇక్కడే రోడ్డు మీదే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఇప్పటికైనా పాలకులారా, అధికారులారా మమ్మల్ని కనికరించండి, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇప్పటికే 1,000 రోజులు దాటిపోయింది. ఎన్ని రోజులు మీరు ఇప్పటికైనా మెతక వైఖరిని వీడి మా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా మాకు కూడా ఒక స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పండుగ చేసుకున్నట్లుగా ఈరోజు మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక ప్రకటన చేసి మాకు కూడా ఒక పండుగ వాతావరణాన్ని కల్పించాలని అధికారులను, పాలకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
आज तरफ जगत्याल की क़यादत में 78वें यूम आज़ादी तकरीब के मौके पर हड़ताल कैंप पर परचम कुशाई अंजाम दी गई। बहुत अफसोस के साथ जमहूरियत का चौथा पिलर सहाफ़त, जबकि आज़ादी के 78 साल मना रहे हैं। अफसोस यहाँ के सहाफ़ी जो समाज की खिदमत में 30 साल से अपनी खिदमत अंजाम दे रहे हैं, लेकिन अभी तक किसी को इम्कान अराज़ी फराहम ना की गई। ये इंतहाई अफसोस की बात है। आज यूम आज़ादी जो जोश और खरोश के साथ मनाना था, आज हम एक हड़ताल कैंप पे ये परचम कुशाई अंजाम देने की नौबत आई। इसके ज़िम्मेदार यहाँ के सियासी कायदीन अभी तो भी आँख खोलें और सहाफ़ियों के देरीना मसले को हल करने की पूरी कोशिश करें। हम मुतालिबा करते हैं सहाफ़ियों को जो जमहूरियत का चौथा सुतून है, इनको इम्कान अराज़ी फराहम करते हुए इनके साथ इंसाफ किया जाए। मैं इस मौके पर तमाम सहाफ़ियों को मुबारकबाद पेश